కళకళలాడే కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. ఏంటయ్యా ఎన్నిసార్లు రావాలి? ఈ రోజైనా వస్తారా? రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు సార్. మీ కంపెనీని నమ్మి డబ్బు పెట్టానే, నన్ను అనాలి. ఏం చేస్తాను? హలో హలో రాజారాం గారా? అవును, రాజారాంనే మాట్లాడుతున్నాను. నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. శేఖరా? ఏ శేఖర్? మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన శేఖర్ తెలీదా మీకు? చూడండి, నా కంపెనీలో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ అందరి పేర్లు నేను జ్ఞాపకం పెట్టుకోలేను కదా. అవునవును, ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉండదులేండి. హలో, ఏంటి మీరనేది? మరి నా చేత ఇన్వెస్ట్ చేయించడానికి నా ఇంటి చుట్టూ మీరు తిరిగినప్పుడు నేను ఫోన్ చేస్తే నెంబర్ చూడగానే హలో శేఖర్ అనేవారు. అప్పుడు నా పేరు మీకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు డిలీట్ అయిందా? ఇలా చూడండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా రండి, ఆఫీసులో మాట్లాడుకుందాం. నువ్వు ఆఫీస్లో ఉంటేనే కదా మాట్లాడడానికి. నేను డైలీ వస్తూనే ఉన్నాను కదా. నువ్వు ఆఫీస్కే రావటం లేదు, అక్కడ ఎలా మాట్లాడతావు? హలో, అటువంటిదేం లేదు. నేను డైలీ ఆఫీస్కి వస్తూనే ఉన్నాను. డైలీ నేనేనయ్యా నీ ఆఫీస్కి వస్తున్నాను. ఇప్పుడు కూడా నీ కోసం నీ ఆఫీస్కి వచ్చి గేట్ దగ్గర నుంచినే మాట్లాడుతున్నాను. హలో, ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎందుకు అదో టైప్గా మాట్లాడుతున్నారు? నీ ఆస్తిలో భాగం అడుగుతున్నానా? నేను ఇచ్చిన డబ్బునే అడుగుతున్నాను. ఏమండి, మీరు సడన్గా అడిగితే ఎలా ఇవ్వగలం? ఓ నెల ముందే చెప్పొద్దు. నెల? నీ ఆఫీస్కి రావటం మొదలుపెట్టి 2 నెలలు అయిందయ్యా. ఏమిటి 2 నెలలు అయిందా? ఏమో, ఆ సంగతి నాకు ఎవరు చెప్పలేదు. చెప్తే మాత్రం ఏం చేసేవాడివి? నీకో విషయం తెలుసా? ఈ 2 నెలల్లో నీ ఆఫీస్కి నీకన్నా నేనే ఎక్కువ సార్లు వచ్చాను. హలో, అనవసరంగా మాట్లాడకండి. ఇప్పుడు మీకు ఏం కావాలో అది మాత్రం మాట్లాడండి. ఇంకేం కావాలయ్యా నాకు? నా డబ్బే నాకు కావాలి. చూడండి మిస్టర్ శేఖర్, బిజినెస్లో అప్ అండ్ డౌన్ అనేది సహజం. నువ్వు పైకి వెళ్తున్నావయ్యా, నేనే డౌన్లో పడిపోయాను. చాలా తమాషాగా మాట్లాడుతున్నారు. నా నోటికి మంచి మాటలు రావయ్యా. డబ్బులు పెట్టి తిరిగి తీసుకోలేక టెన్షన్లో మాట్లాడుతున్నాను. నా మాటలు నీకు కామెడీగా ఉన్నాయా? హలో మిస్టర్, కూల్ డౌన్ కూల్ డౌన్. ఎందుకు ఇప్పుడు టెన్షన్ అవుతున్నారు? నేను ఆఫీస్ మూసేసి వెళ్ళిపోయినా. వెళ్ళక ముందే కదయ్యా అడగగలం. సరేనండి, మీరు మాట్లాడేది కరెక్టే. మీరు భయపడకండి, బిజినెస్ బాగానే ఉంది. చూడండి, మీ పెట్టుబడి సేఫ్గానే ఉంది. కమిషన్ కరెక్ట్గా వస్తుంది కదా? 4-5 నెలలు అయింది. ఎక్కడొచ్చిందయ్యా కమిషను? ఏమంటున్నారండి? కమిషన్ వచ్చి 4 నెలలు అయిందా? కావాలంటే నా అకౌంట్ తీసుకుని చూడవయ్యా. ఓకే ఓకే, సారీ, నాకు ఇప్పుడే అర్థమైంది. ఏం అర్థమైంది? అరే, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారో నాకు ఇప్పుడే అర్థమైంది. అర్థమైంది కదా, ఇవ్వు. సార్, డెఫినెట్గా ఇవ్వాలి. చూడండి, అకౌంటెంట్ కొత్తవాడు. అతనికి ప్రాపర్గా అకౌంట్స్ మెయింటైన్ చేయడం తెలియలేదు. అందువల్లే మీకు ఇన్ని రోజులు కమిషన్ రాలేదనుకుంటాను. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ చూసి మొత్తం కమిషన్ ఎంత రావాలో అది ఒకే ఒక్క చెక్కుగా మీకు ఇచ్చేస్తాను. ఆ చెక్కులన్నీ నువ్వే ఉంచుకోవయ్యా. నా అసలు మాత్రం ఇవ్వు, అది చాలు. చూడండి, మీరు ఫోన్ కట్ చేయండి. ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ చూసి నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఏంటి సార్? సార్ సార్, ఫోన్ కట్ చేయండి సార్, నేను ఫోన్ చేస్తాను అంటున్నానుగా. హలో హలో, ఫ్రాడ్ వెధవలు మోసం చేస్తున్నారు. అన్నా రామా. అన్నా శక్తక్కున్నారా? నువ్వెవరమ్మా? నా పేరు రంగనాయకి. నేను అయ్యగారింట్లోంచి వచ్చాను. శక్తక్కకు బాగా కావాల్సిందాన్ని. అలాగా? ఆవిడ బయటికి వెళ్ళారమ్మా. ఎక్కడికి వెళ్ళారన్నా? ఎక్కడికి వెళ్ళారో తెలీదు. నేను అటు 3 అవుట్లో ఉన్నారు. 3 అవుటా? దేనికి? మా అయ్యగారి అమ్మ ఉన్నారే, నాగబల్లమ్మ. అవును. ఆవిడ ఇక్కడికి వచ్చి గొడవ చేశారమ్మా. అయ్యో, తర్వాత ఏముంది? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అది ఇదని పెద్ద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు. అయ్యో, శక్తక్క ఏం మాట్లాడలేదన్నా? ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడవే అని ఆవిడ ఫుల్ గా మాట్లాడనిచ్చి చివరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు తెలుసా? అక్క అలా కూడా మాట్లాడతారా? ఆశ్చర్యంగా ఉంది. ఒక్క నిమిషం ఉండండి. అవును, శక్తక్క అలా మాట్లాడారా? ఆవిడ అలా మాట్లాడారంటే నేనే నమ్మలేకపోయాను. ఇక నువ్వెలా నమ్ముతావు?
ఆవిడ మాట్లాడిన మాటలకి నాగవల్లమ్మకి నోట మాట రాలేదండి, చూసుకో. అరే రే, నేను చూస్తే ఎంత బాగుండేది. నాగవల్లమ్మ గారు మాట్లాడకుండా కారెక్కి వెళ్ళిపోయారు. కానీ శక్తి గారు అప్పటి నుంచి మూడవుట్గానే ఉన్నారు. పొద్దున్నే కోపంగా ఎక్కడికో బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళుంటారు? కావాలంటే నువ్వు ఆవిడ వచ్చేంత వరకు ఉండి మాట్లాడి వెళ్ళు. నాకు లోడ్ తీసుకునే టైం అయితే తప్పుకో. ఎక్కడికి వెళ్ళుంటారు? రంగనాయకి, అక్క ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. మీరెలా ఉన్నారక్క? ఏమిటలా చూస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? లేదక్క, మీకెందుకక్క ఈ తలరాత? ఆ రోజు అక్కడ అయ్యగారి చేత తిట్లు తిన్నారు, ఇప్పుడు అడ్డమైన వాళ్ళ చేత తిట్లు తింటున్నారక్క. మీరెందుకు బాధల్ని కొని తెచ్చుకుంటున్నారు? మీరు ఎలా ఉండవలసిన వారు అంతా వదిలేసి వచ్చి ఇక్కడ వీళ్ళతో. ఏంటిది? ఏమైంది నీకు? నువ్వు రాగానే సూర్య అంతా చెప్పేశాడా? నువ్వు అలా ఏడవకు. ఇప్పుడు నాకేమైందని చూడు. ఒక విధంగా అయ్యగారు నాకు మావయ్య, ఆవిడ నాకు అత్త. నన్ను తిట్టడానికి ఆవిడికి అన్ని హక్కులు ఉన్నాయి. అవును, అత్తని మీరే చెప్పుకోవాలి. రంగనాయకి, ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడికి రాకముందే రంగయ్య తాతయ్యని అడిగి ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే వచ్చాను. మా నాన్నగారు కూడా అత్త ఎంత కోపిష్టో చెప్పే పంపించారు. అదంతా తెలుసుకునే వచ్చాను. ఈ విధంగా ఆవిడ బిహేవ్ చేయడంలో నాకెలాంటి ఆశ్చర్యమూ లేదు. చిన్నప్పటి నుంచే నాకు అలవాటు. ఒక విషయాన్ని తలుచుకుంటే అందులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని పూర్తి చేయకుండా వదలను. ఇంకో విషయం ఏమిటంటే, నేను ఈ కష్టాలన్నీ ఎవరికోసం సహిస్తున్నాను? మా అమ్మా నాన్నల కోసం. ఇక్కడ ఎందరు బంధువులు ఉండి అక్కడ వాళ్ళ అనాథలుగా ఉండడం నేను చూసి భరించలేకపోయాను. అన్నిటినీ మించి ఒక విషయం, ఓ ఆవేశంలో వాళ్ళిద్దరే ఈ ఊరు వదిలి దూరంగా వెళ్లారు. వెళ్లిన తర్వాత వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం, దానికోసం పోరాటం, ఆ తర్వాత నన్ను పెంచి పెద్ద చేయడం. ఇలా పరుగులు తీయడంలో ఈ బంధువుల గురించి ఆలోచించడానికి వాళ్ళకి టైం లేదు. ఆ పైన తాతయ్య ఆత్మహత్య చేసుకోవడం వాళ్ళని చాలా భయపెట్టింది. నిజం చెప్పాలంటే వాళ్ళు రంగయ్య తాతయ్యకి ఫోన్ చేసి మాట్లాడడానికి చాలా ఏళ్లు పట్టింది. అంతకాలమైనా వీళ్ళిద్దరూ ఇంకా మనసు మార్చుకోకుండా విరోధులుగానే ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి ఆ పరిస్థితిలో ఇక్కడికి రావడం రిస్క్ అవుతుందనుకున్నారు. అందుకే ఎవరూ లేనట్టే ఉందామని నిర్ణయించుకున్నారు. ఎంతగా ఆస్తి అంతస్తు ఉన్నా కూడా ప్రాక్టికల్గా జీవితంలో ఒకటి నిజం, ఎటువంటి మనిషికైనా సరే తన చివరి రోజుల్లో తన బంధువులతో కలిసి ఉండాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. అదేవిధంగానే మా అమ్మా నాన్నలు కూడా వాళ్ళ చివరి రోజుల్లో బంధువులతో కలిసి సంతోషంగా ఉండాలి. అదే నా లక్ష్యం. దానికోసమే ఇన్ని కష్టాలు. ఇప్పుడు అర్థమైందా? ఏమిటక్క ఇంత పెద్ద విషయాన్ని ఇంత మామూలుగా తీసుకుంటున్నారు? ఏదో మీరు చెప్పింది నాకు కొంత అర్థమైంది, కానీ ఒక్క మాట అక్క, మీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారక్క. అయ్యో అక్క, నేను వచ్చిన విషయాన్నే మర్చిపోయానక్క. రంగయ్య తాత మీరు ఉండడం కోసం ఒక ఇల్లు మాట్లాడారు. ఆ ఇంట్లో 2-3 పోర్షన్లు ఉన్నాయట. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉంటున్నారట. అందులో ఒక పోర్షన్ ఖాళీగా ఉందటక్క. మీరు అందులో ఉండొచ్చు కదక్కా. అప్పుడు ఎవ్వరూ మీ దగ్గరకొచ్చి ఎలాంటి ఇబ్బంది పెట్టలేరు కదక్కా. నిజమే, నేను ఆ విషయంగానే ఇప్పుడు వెళ్ళి కనుక్కున్నాను. 4వ వీధిలో ఒక ఇల్లు ఉందన్నారు.
ఆ ఇల్లు అడిగి చూద్దామనే వెళ్ళాను. అది ఎవరికో ఇచ్చేశామని చెప్పారు. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ వచ్చాను. నువ్వు ఇల్లు ఉందంటున్నావు. సరే వెళ్ళి చూద్దామా? వెళదాం అక్క. రా. ఏం బావా, పెద్ద కోటీశ్వరుని అవుతానని చెప్తున్నారే, ఎలా అవుతారు? ఆ మాట కాలు పడుతూ అడుగుతావేంట్రా? నా భుజం మీద వాళ్ళు అడుగు. ఈ బావ నీకు వివరంగా చెప్తాడు. చెప్పండి. ఉండు బంగారం, అంతలోనే ఏంటి తొందర? తెల్లారేసరికి నేను కోటీశ్వరుని అవుతానని చెప్పానా? దానికి ఇంకా టైం ఉంది. నీకు తేనె పట్టు గురించి తెలుసు కదా? దాని నుంచి తేనె తీయాలంటే మనం ఏం చేయాలి? ఏం చెయ్యాలి? మంట పెడితే తేనెటీగలు ఎగిరిపోతాయి. తర్వాత ఏముంది? ఆ తేనెని మనం తీసుకోవచ్చు కదా. ఒకే ఒక్క చిన్న తేడా ఉంది. అవన్నీ మొత్తంగా ఒకేసారి ఎగిరిపోతాయి. నాకు దొరికిన ఈ తేనెని నెమ్మదిగానే తీయాలి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటిగానే పోతాయి. తర్వాతే తేనె నాకు దక్కుద్ది. ఏమిటండి తేనె ఈగలు అంటూ నాకు అర్థమయ్యేలా చెప్పండి. నీకు కాకపోతే నేను ఇంకెవరికి చెప్తాను బంగారం? నేను తేనె పట్టు అని చెప్పింది దేనికో తెలుసా? గొప్ప మాట అడిగారు, చెప్తేనే కదా తెలుస్తుంది. అదే మా అత్తగారు ఆస్తి. ఎవరు? మీ అత్తగారు నాగవల్లి గురించేనా? ఆవిడే. అంటే ఆవిడకు అంత ఆస్తుందా? ఆ ఇంట్లో నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తుంది. నేను నటిస్తూనే ఉన్నాను. కానీ బంగారం, నేను ఒక ఐడియాతోనే ఉన్నాను. ఇప్పుడు అదా ముఖ్యం. విషయం ఏమిటో చెప్పండి. బంగారం, ఈ బావ గురించి ముందు నువ్వు తెలుసుకో. ప్రస్తుతం నేను పైడిమూర్తిని కావచ్చు. ఇక మీదట నా జీవితంలో కోటీశ్వరుడు బిల్ గేట్స్ని కాబోతున్నాను. కారణం, నాకు శుక్రదశ మొదలైంది. ఇక మీదట ఆ ఇంట్లో ఏమేం జరుగుతాయో చూడు. ఏం జరుగుతాయి? ఏమిటే అంత తొందర? నెమ్మదిగా ఇను. ఇప్పటికే మా అత్త కొడుకుల్లో ఒకరిని చంపేశారు.
ఆడు హ్యాపీగా పైకి వెళ్ళిపోయాడు. ఆ, నెంబర్ 1 అవుట్. నెంబర్ 2 రాజారాం. ఆడికి అంబానీ కావాలని కోరిక ఉంది, కానీ తెలివి ఆవగింజలో అర్ధభాగం కూడా లేదు. ఆడు చేయని బిజినెస్ లేదు, కానీ అన్నిట్లో నష్టమే. ఇందులో పెడితే అంత వస్తుంది, అందులో పెడితే ఎంత వస్తుంది అని చెప్పి డబ్బు తీసుకుని ఆవిడ గారి ఆస్తిలో సగం తగలేశాడు. చూస్తుంటే ఈడు ఆస్తి మొత్తం తగలేసేలా ఉన్నాడని ఆలోచించి నేనే నెమ్మదిగా అత్తయ్యకి చెప్పి ఆడికి డబ్బు ఇవ్వకుండా చేసాను. కానీ ఆడికి ఆశ చావలేదు. ఆడి గురించి తప్పుగా అత్తయ్యకి చాడీలు చెప్పాను. ఇప్పుడు నేను పెట్టిన మంట బగ్గుమంట. అయితే ఆ ఎదవ దగ్గర ఒకే ఒక టాలెంట్ ఉంది. కేవలం మాటలతోనే అందరినీ పడేస్తాడు. అది మనసులో పెట్టుకునే నేను చెప్పాను. సొంత డబ్బుతో బిజినెస్ చేసింది ఆ రోజుల్లో, ఎదుటివారి డబ్బు లాక్కుని బిజినెస్ చేసేది ఈ రోజుల్లో అని ఒక మాట చెప్పాను. ఆడు చూస్తే టకటకటకంటూ అల్లుకుపోయాడు. ఆడు పిచ్చిగా మాట్లాడి కోట్లకి కోట్లు తీసుకుపోయి ఏట్లో పోసేశాడు. హంస, ఇదిగోండి బాబా. ఏంటి బంగారం, కంటితో చూస్తేనే వెంటనే అర్థం చేసుకుంటావు, గొంతు సవరించుకున్న అలాగే ఉన్నావేంటి? కథనడంలో మునిగిపోయినట్టున్నావు కదా. సరేలే, ఈ బావ నిన్ను క్షమించేశాడు. ఏం బాబా, ఆ రాజారాం ఏదో టర్కీ కోళ్ల వ్యాపారంలోనేగా పెట్టాడని చెప్పారు, ఇప్పుడేంటి ఏట్లో పోసాడని అంటున్నారు? ఆడెందులో పోస్తే ఏంటి, తిరిగి వచ్చే మాట కల్లా ఆడు జైలుకి వెళ్ళటం తప్పదు. ఆ తర్వాత ఆడు ఫినిష్. అందుకే మొదటే చెప్పాను 2 అవుట్ అని. ఇక రఘురాం, ఆడొక బండిని 10 క్యాన్లని పెట్టుకుని ఒక గోడౌన్ పెట్టుకుని వాటి లెక్కలను మెయింటైన్ చేయడానికి ఒక ఆఫీస్ కూడా పెట్టుకుని నేను బిజినెస్ చేస్తున్నానని ఊరంతా చెప్పుకుంటున్నాడు. ఆ పని మనిషి శక్తి వెనకాల తిరుగుతున్నాడు కూడాను. అది మహా కిలాడి. ఇలాంటి అస్సలు పట్టించుకోదు. ఇప్పుడే ఆడు కళ్ళద్దాలు పెట్టుకుని పార్టీ ప్లస్లా ఉన్నాడు. ఆడు తన లవ్ ఫెయిల్ అవగానే తావుడికి బానిసే గడ్డం పెంచుకుని తిరుగుతాడు. ఆడి కథ అంతే. నంబర్ 3 అవుట్. ఇకపోతే జయరాముని పెళ్లి చేసుకోకుండా, తెల్ల చీర కూడా కట్టుకోకుండా ఎదవరాలని చెప్పుకుంటూ ఉందే ఉత్తర. అదో పెద్ద విషయమే కాదు. అతి త్వరలో దాని కథ కూడా ఓవర్. మీరేం చేయబోతున్నారు? బంగారం, కొన్ని విషయాలు చెప్పి చేయడం కన్నా చేశాక చెప్తేనే బాగుంటది. అంచేత అది కూడా ఫినిష్. తర్వాత చిన్నమ్మాయి అని ఒకటి ఆ ఇంట్లో ఉంది. అదంతా ఓ పెద్ద విషయమే కాదు. అది ఇప్పుడు గర్భవతిగా ఉంది. దాని గురించి ఏవైనా చాడీలు అత్తయ్య చెప్పి ఇంట్లోంచి గెంటించేయచ్చు. అది కాకుండా ఆ ఇంట్లో తన భర్తకి తిండి పెట్టడమే ఒక దండగ ఖర్చు అని మా అత్తయ్య అనుకుంటూ ఉంటది. అటువంటప్పుడు దీనికి కూడా దండగ ఖర్చు ఎందుకని అత్తయ్యతో ఓ మాట అన్నాను అనుకో, అత్తయ్య నిజమే అనుకుని దాన్ని ఇంట్లోంచి వెంటనే తరిమేస్తుంది. ఆ దెబ్బతో అది కూడా అవుట్. ఆ తర్వాత ఆ నాగవల్లి అత్తయ్య ఓల్డ్ లేడీ, ఆవిడ్ని కూడా చంపేస్తారా? నాకెందుకు అంత కష్టం, త్వరలో అదే పైకి వెళ్ళిపోద్ది. సో అది కూడా క్లోజ్. నంబర్ 5 కూడా అవుట్. నెక్స్ట్ ఎవరు? నా మామ, బండ మామ. అసలు మా ఈదులో వాళ్ళని అడిగితేనే ఆడెవరో తెలియదు అంటారు. తను రాజకీయ నాయకుడని పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు. అత్తయ్య పైకి వెళ్ళిపోయిందంటే ఆ వేదంతోనే వీటికి హార్ట్ అటాక్ వచ్చి దాంతో చంపబడతాడు. ఎలా అని చూస్తున్నావా? ఊరి దృష్టిలో హార్ట్ అటాక్తో పోయినట్టు, కానీ మనకే బాగా అర్థమైంది. ఆ ముసలాడు హార్ట్ అటాక్ పేరుతో అవుట్.
నంబర్ 6 అవుట్. ఆ తర్వాత నా పెళ్ళం జిల్లు. అది ఓ పెద్ద విషయమేమీ కాదు. దానికి డాక్యుమెంట్స్ ఇచ్చి నీ సంతకాలు కావాలిరా అని ప్రేమగా అడిగితే ఏమాత్రం ఇసుగు లేకుండా రోజంతా సంతకాలు చేస్తుంది. ఆ తర్వాత నువ్వు నేను 24 గంటల సేపు నవ్వుతూ తుళ్ళుతూ ఇలాగే సంతోషంగా ఉంటాం. ఈ బంగారు లోకం నాకే సొంతం. లేదురా బంగారం, మనకే సొంతం. దయరణ. ఇదంతా వింటుంటే సంతోషంగా ఉంది. మీ చేత్తో నా మెళ్ళ తాళి కూడా కట్టొచ్చుగా? ఏయ్, తాళి కట్టకపోయినా నువ్వు నా పెళ్ళానివేనా? కాదు, తాళి కడితేనే భార్య, లేదంటే అర్థం వేరండి. నేను భారీగా ఉండాలనే ఆశపడుతున్నాను. అంతే కదా, తాళి కడితే పోద్ది.